కోర్టు ఆదేశాల మేరకు సిద్రి అప్పలరాజు ఈ 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే పోలీస్ కస్టడీలో ఉంటారని న్యాయవాది గురుమూర్తి తెలిపారు. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ హింసకు తావు ఉండకూడదని న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని పేర్కొన్నారు. కస్టడీకి ముందు ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. గురుమూర్తి ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ కేసు ఉన్నదో క్రైమ్ నంబరు 239/26 అయితే పలాస కోర్టులో పోలీసు వారు A3గా ఉన్న అప్పలరాజు గారిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కస్టడీ కావాలని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పలాస న్యాయస్థానం ఒక్కరోజు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్లో 10 to 5 టైమింగ్ అనేది ఉంది. తర్వాత పోలీసు బందోబస్తు అనేది పెట్టమని కూడా అదే పూర్తిగా ఆయనకి రక్షణ కల్పించమని కూడా క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత ఎటువంటి మిస్బిహేవియర్ కానీ, ఎటువంటి దెబ్బలు కానీ, ఎటువంటి ఇది కానీ ఏమీ లేకుండా ఎలాగైతే తీసుకెళ్లారో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి మీరు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనంతరం అయిపోయిన తర్వాత మెడికల్ తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. ఆ తర్వాత కోర్టు పరిధికి రిమాండ్గా చూపించవలసిన అవసరం ఉంటుంది. ఒక లేని పక్షంలో ఒకవేళ వీడియో కాన్ఫరెన్స్ కూడా అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఆ టైమింగ్ బట్టి అది పోలీసులు వారు తీసుకుంటారు. అయితే ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆ ఇన్వెస్టిగేషన్ని తప్పకుండా అప్పలరాజు గారు సహకరించడానికి ముందున్నారు కాబట్టి ఈరోజు ఆర్డర్ పాస్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్ తప్పకుండా ఆయన్ని ఫాలోఅప్ చేస్తారు. అనంతరం 5 లోపు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు 5 లోపు మళ్ళీ అంపోల్ జైలుకి తరలించాలని చెప్పేసి ఆర్డర్లో రాసింది. న్యాయవాదులకి అక్కడ విచారణ దగ్గర కూర్చుని పెడతారు. అక్కడున్న ఒక ఆయన వెళ్తారు. ప్రజెంట్ నేను కూడా అసెంబ్లీగా వెళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అనంతరం లాస్ట్ వరకు ఉంది. ఆ అవకాశం ఉంది, లీగల్లో ఉంది కాబట్టి ఒక అడ్వకేట్, 2 అడ్వకేట్స్గా అక్కడ ఉంటారు.